దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన డజన్ల కొద్దీ విమానాలు ఇవాళ ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ సాఫ్ట్వేర్లో సాంకేతికత సమస్య తలెత్తడంతో పాటు క్రూ సభ్యుల కొరత కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 27 విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఎయిర్పోర్టులలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తమ ఫ్లైట్ సర్వీసుల ఆలస్యానికి కారణం సాంకేతికత కారణాలతో పాటు సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనని ఇండిగో ప్రకటించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానయాన రంగంలోకి సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉండటంతో ఇండిగోతో పాటు ఇతర సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన డజన్ల కొద్ది విమానాలు ఇవాళ ఆలస్యంగా నడిచినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వరుసగా 3 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించిన కార్యకలాపాలన్నింటి కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సో వివిధ రకాల కారణాల వల్ల అనేక సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో కూడా ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈరోజు కూడా పెద్ద సంఖ్యలోనే వందల సంఖ్యలో విమానాలంటి కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వివరణ కోరడం కూడా జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే భారతదేశంలో విమానయాన రంగం అనేది కూడా అనేక రకాల ఒడిదుడుకులకు కూడా లోనవుతోంది. ఎందుకంటే ఎయిర్ ఇండియాకు సంబంధించిన సమస్య అనేది కూడా సద్దుమనక ముందే ఎయిర్ 320కి సంబంధించిన విమానాల్లో సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లం రావడం జరిగింది. దానితోటి దాదాపుగా శని ఆదివారాల్లో విమానాలంటే కూడా పెద్ద ఎత్తున కూడా రద్దు కావడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న చూసినట్లయితే చెక్ ఇన్ సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావడంతో ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలు